మీకు చెప్పాను కదండి నెక్స్ట్ రోజు అక్కడనే అన్న సమారాధనని. దాని గురించి బలివ్వడానికైతే పోతులనైతే తీసుకెళ్తున్నారండి. లాస్ట్ ఇయర్ అయితే 70, 80 పోతులేశారు. ఇప్పుడు ఎన్నో నాకు తెలీదండి. ఇంకా నేను మావయ్యనైతే అడగలేదు. ఈ ఇయరే కాదండి, ప్రతి ఇయర్ ఇలానే చేస్తారండి. అంతమందికి భోజనం ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టం. అలాంటిది ప్రతి ఇయర్ మా ఊర్లో ఇలానే జరుగుతుంది. అమ్మవారికి కుంభమైతే పోసారండి. అదైతే వీడియో తీయలేకపోయాను. గుడి నిండా జనం అండి. అసలు ఎంతమంది భక్తులైతే వచ్చారో. వేరే వేరే ఊరు నుంచి కూడా వచ్చారు కదండి. దానివల్ల గుడి అయితే అసలు ఖాళీ లేదు. ఎన్ని ఆటోలు ఎన్ని బైకులు అయితే ఉన్నాయో. మేము వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. తర్వాత పందిరిలో చూసారా మీరు, రోజు వీడియోస్లో ఎంత ఖాళీ పందిరి చూసారో అలాంటిది జనంతో ఎంతలా నిండిపోయిందో. 8 రోజు అండి అలాగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే వేశారు. మేము ఇటువైపు నుంచి వచ్చామండి, ఖాళీగా ఉందని. అటునుంచి వెళ్తే అస్సలు ఖాళీ లేదు. ఇటు నుంచి కూడా అటు ఇటు బళ్ళు మధ్యలో కార్లు పట్టేశారు. పిల్లలతో